మన ఇద్దరం ఏదో ఒకటి కుక్ చేద్దాం ఈరోజు. అంటే అసలు స్టవ్ మీద కాకుండా. ఇది నువ్వే అందుకోవాలంటే ఏంటి అర్చన ఇది? ఇది మా అత్తయ్య పల్లవి విసిరాక. పల్లవి కాదు, ఫలదానం. ఈ రోజు గంధమావాస్య కదా, గంధమావాస్య రోజు అలా ఇసురుతారు. పెళ్ళైన కొత్త కోళ్ళకి ఇసిరితే క్యాచ్ పట్టుకుంటే డిఫరెంట్ కల్చర్. అసలు నన్ను పిలిచిండొచ్చు కదా అవన్నీ చేసినప్పుడు మంచిగా. అప్పుడు కింద పూజలో ఉండే మీరు, మా అమ్మ ఫాస్ట్ అంతా. అంటే ఫస్ట్ పెళ్ళైన ప్రతి సంవత్సరం ఫస్ట్ సంవత్సరం చేస్తారా? ఎవ్రీ ఇయర్ చేస్తారు. అంటే సింహాచలంలో నరసింహస్వామికి చందనోత్సవాలు జరుగుతాయి. చందనోత్సవాలు జరిగే ముందు రోజు వచ్చే శనివారం అమావాస్య వస్తుంది. ఆ నెక్స్ట్ సండే గంధమావాస్య చేస్తారు. ఇచ్చిన తర్వాత చేస్తారా? అది దానికన్నా ముందే ఇంట్లో పిల్లలు ఇంకా పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు, పెళ్ళయి అప్పుడే కొత్త సంవత్సరం పెళ్ళయింది, పిల్లలు ఇంకా పుట్టలేదు అన్న వాళ్ళని ఆపోజిట్ సైడ్, మా తూర్పు సైడ్ సూర్యుడు ఉంటాడు కదా, సూర్యుడికి ఎదురుగా మనల్ని నిల్చోబెట్టి మన ఇంట్లో అమ్మ వాళ్ళు అది ఇసురుతారు, క్యాచ్ ఇసురుతారు. అందులో ఎవరు ఏది పట్టుకుంటే వాళ్ళకి ఆ మంచి జరుగుతుందని ప్రతీక అనమాట. మామిడి పండు పట్టుకుంటే కొత్తగా పెళ్ళై పిల్లలు పుట్టిన వాళ్ళకి పండు అంటే మగబిడ్డ పుడతాడు అనేది నమ్మకం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఇస్తున్నారు అనుకో, మీరు 3 times ఇసురుతారు. మీరు ఇసిరే ఫస్ట్ టైంలో ఫస్ట్ ఎవరైతే అది క్యాచ్ పట్టుకుంటారో అది జరుగుతుంది. మా వదినకి అలా పుట్టారు అబ్బాయి ఫస్ట్. మా వదినకి కొత్తగా పెళ్ళినప్పుడు ఇప్పుడు అర్చన ఎలాగా చేసిందో అలా. ఇదనమాట. మీకు తెలుసా అండి? నాకు అసలు తెలీదు, వింటుంటేనే బాగుంది. నేను మిస్ అయ్యా. నెక్స్ట్ ఇయర్ పక్కా మిస్ అవ్వకుండా వెళ్దాం పైకి.